హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే నేను తోటకూర పచ్చడి చేశానండి. ఎలా చేశానో చూపిస్తాను, ఒకసారి చూడండి. ముందుగా తోటకూరని కట్ చేసుకొని కడిగేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పోసి పచ్చిమిరకాయలు టమాటా ముక్కలు వేసి బాగా మగ్గేదాకా ఉంచేసి ఆ తర్వాత తోటకూర వేయాలండి. తోటకూర వేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉల్లిపాయలు వేసి బాగా మగ్గేదాకా ఉంచాలండి. బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు కారం మొత్తం వేసేసి బాగా మగ్గనివ్వాలండి. బాగా మగ్గిన తర్వాత తోటకూర వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత దించుకోవాలండి. దించిన తర్వాత తాలింపుకి వేసుకోవాలి. తాలింపులో ఉల్లిపాయలు, తాలింపు గింజలు, కరివేపాకు, జీలకర్ర, పెరుగు మిరగాయలు 4 వేసేసి బాగా తాలింపు వేసేసి తోటకూరలు వేసేస్తే సరిపోయిద్దండి. తోటకూర అయితే టేస్ట్ సూపర్గా వచ్చిద్దండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి, బాగుండిద్ది. తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో తోటకూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా ఆ టేస్టే వేరండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు కూడా ఇలానే ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది.